పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలో వేడుకలు నిర్వహించారు. తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా సుమారు 2,65,000 యూనిట్ల బ్లడ్ ను తలసేమియా పిల్లలకు ఫ్రీగా అందించారు. దాదాపు 3,500 బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో నిర్వహించారు. తలసేమియాపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రఘురామరెడ్డి. తలసేమియాపై పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పారు. తలసేమియా పిల్లలకు అండగా ఉంటున్న సొసైటీకి ఎంపీ అభినందించారు. సికిల్ సెల్ సొసైటీ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. 24th డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ, సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి 377లో రేజ్ చేశాను అన్నమాట. దీంట్లో ఏమైనా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి అవి టేక్ ఇట్ అప్ విత్ దెమ్. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలిగింది ఏదైతే ఉందో డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా. థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. 24th